క్రియేషన్ జోన్. ఇట్ ఈస్ వెరీ యాడ్ ఏజెన్సీ, కానీ ద సిటీలో లాట్ ఆఫ్ ఏజెన్సీస్ ఉన్నాయి. సో క్రియేషన్ జోన్కి ఎందుకు రావాలి అనే ప్రతి ఒక్క క్లయింట్ అనుకోవచ్చు, కానీ క్రియేషన్ జోన్కి అంటే మార్కెట్లో 25 years 10 years ఎక్స్పీరియన్స్ పర్సన్స్ లాట్ ఆఫ్ ఏజెన్సీ ఉన్నాయి. సో క్రియేషన్ జోన్ ఏం ఇంపాక్ట్ చేస్తుంది, సో క్రియేషన్ జోన్కి మేము ఎందుకు రావాలి అనేది లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క ఏజెన్సీలో మాలాంటి ఎంప్లాయీసే వర్క్ చేసేది. సో హౌ టు బిల్డ్ ద కాన్సెప్ట్, హౌ టు ప్లే ద స్ట్రాటజీ, ఎవ్రీథింగ్ వీ నో. సో మేము స్టార్ట్ చేస్తున్నామంటే వితౌట్ ఏ నాలెడ్జ్ లేకోకుండా స్టార్ట్ చేస్తున్నట్టు కాదు. కాకపోతే మాకున్న నాలెడ్జ్తో మేము ఇంకా క్లయింట్లని ఎలా గైడ్ చేయాలి, వాళ్ళకి ఎలా నాలెడ్జ్ షేర్ చేయాలి, ఇలా థింక్ చేస్తాం. సో లాట్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే ఏజెన్సీకి వెళ్ళంగానే ద ప్రాజెక్ట్ రేంజ్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ని ఎవరు డీల్ చేయాలి, ఇలా అసైన్ చేస్తారు. కానీ మేము అలా కాదు. మా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చిందంటే ఫస్ట్ మేము వాళ్ళ క్లయింట్కి నాలెడ్జ్ పెంచుతాం. ఓకే, మనం చేస్తున్న ప్రాజెక్ట్ ఇది సార్, సో మనం ఈ వేలో వెళ్తాం, ఈ కాన్సెప్ట్లో వెళ్తాం, సో ఈ కాన్సెప్ట్లో వెళ్తే మన ప్రాజెక్ట్ రీచ్ అవుట్ ఉంటుంది. సో ఇలా స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తాం. అనదర్ ఏజెన్సీకి, ఒక స్టార్టప్ ఏజెన్సీకి ఈ వేరియేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినా కూడా మాలాంటి ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. కాకపోతే ఇక్కడ కూడా మేమే వర్క్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మేము చేసే ప్రతి ఒక్క పనిని క్లయింట్తో డిస్కస్ చేసి అండ్ క్లయింట్తో ఈ స్ట్రాటజీస్ ప్లే చేస్తే ఈ బెనిఫిట్స్ ఉంటాయి, సో ఈ ఏరియాలో ఇలా పెట్టాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ముందుకు వెళ్తాం అనమాట. అందులో మెయిన్ థింగ్ ఏంది వచ్చేసి బ్రోచర్ త్రూ. మనకి బ్రోచర్ అనేది మన సైట్ యొక్క వాల్యూ ఎవ్రీథింగ్ అనేది చూపిస్తుంది. సో ఆ బ్రోచర్ని ఏ కాన్సెప్ట్లో బిల్డ్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి అనేదే మా మెయిన్ ఎయిమ్. సో అది మేము క్లయింట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఈ స్టేజ్లో మనం బిల్డ్ చేస్తే ఇలా మనకి వర్కౌట్ అవుతుంది అనేది మా దగ్గర ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. ప్లస్ మా పక్కనే కూర్చోబెట్టుకొని ఒకవేళ వీలైతే క్లయింట్తో కరెక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ వీ కెన్ డూ ఇట్. దట్ ఈస్ క్రియేషన్ జోన్.